వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. నా వీడియోస్ చూస్తున్నందుకు, మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేసినందుకు, లైక్స్ కొట్టినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇలాగే ప్రతిరోజు ఒక పొలిటికల్ అప్డేట్ తో, ఒక పొలిటికల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. నా అనాలిసిస్ లేదంటే నా కమెంట్స్, నా వ్యూస్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి నా వీడియోస్ రీచ్ అవుతాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్దాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు ఒక రైతుల తరఫున ఒక పోరుబాటును చేపట్టింది గవర్నమెంట్ వ్యతిరేకంగా. ఏపీలో యూరియా కొరత విపరీతంగా ఉంది. రైతులైతే పాపం అల్లాడిపోతూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రైతులకు మద్దతుగా వాళ్ళు కూడా ర్యాలీ చేశారు. అనేక చోట్ల పోలీసులతో ఘర్షణ పడ్డారు. అదేవిధంగా అన్నదాతలు దెబ్బలు తిన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పడదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఒకరి మీద ఒకళ్ళు మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరి మీద ఒకళ్ళు మాటల దాడి చేసుకుంటుంటారు. ఇది ఈ సంవత్సరం అంటే ఈ టర్మ్ కొంచెం ఎక్కువైందని చెప్పుకోవాలి. ఎందుకంటే సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం మూలంగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పై చేయి సాధించారని చెప్పేసి టీడీపీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా చేయడం మూలంగా కూటమి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంతోషపెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనులు చేశారని చెప్పేసి అనడం, ఇలాంటి మాటలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఓట్స్ అయితే జరుగుతూ ఉంటుంది. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను ఈ రోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట మాట్లాడారు. అదేంటో చూద్దాం. ఎరువుల ధర పెరిగిపోవడం, దాదాపు 270 రూపాయలు ఉంటే దాన్ని 450 నుంచి 600లకు అమ్ముతూ ఉన్నారు. ఒక్కొక్క బస్తా మీద 2000 నుంచి 3000 దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది. మరి దీన్ని అంతా కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు, చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది. యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి, మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు, ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు. ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది. కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు మీకు తెలిసిందే. ఎందుకంటే వీళ్ళు యూనివర్సిటీ స్థాయి నుంచే వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులు. అదేవిధంగా రాజకీయంగా సైద్ధాంతపరంగా వీళ్ళిద్దరూ శత్రువులని చెప్పుకోవచ్చు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అప్పుడేదో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారని వాళ్ళకేదో వైర్ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 1కి 2-3 సార్లు ప్రెస్ మీట్లో అయితే ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అది ఇంకొంచెం యాడింగ్ ద ఫ్యూయల్ టు ద ఫైర్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే అసలే కోపంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ఆయన అసలే సీఎం, ఆయన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోపం తెప్పించే విషయం. ఎట్లా అయితేనే మిథున్ రెడ్డి గారిని అయితే జైల్లో పెట్టారు. 90 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు అన్నదాత పోరు కార్యక్రమంలో ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మందితో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు విషయం ఏంటంటే, యూరియా కొరత ఎంతవరకు ఉన్నది అనేది పక్కన పెడితే, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు నేను చేతకాని ప్రభుత్వం అని అయితే ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. యూరియా బయట మూలంగా క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఆయనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం సీఎంగా ఉన్నారు. ఆయన ఇలాంటి మాటలు చెప్పడం నిజంగా బాధాకరం. మరి ఆయన ఎటువంటి అథెంటిక్ డేటాతో ఇలా చెప్తున్నారు? భారతదేశంలో ఏ సీఎం కూడా ఇంతవరకు అలా చెప్పలేదు. అఫ్ కోర్స్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ అనేది వస్తుంది. అది ఒక్క యూరియాలోనే వాడుతున్నారా? యూరియా ద్వారానే అవుతుందా? లేదంటే మిగతా కూరగాయలకి దేనికి పెస్టిసైడ్స్ వాడట్లేదా? అంటే పెస్టిసైడ్స్ నిరోధించాలి కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం యంత్రాంగం మొత్తం మీ చేతిలో ఉంది. అదంతా వదిలేసి యూరియా కొరత వచ్చినప్పుడే పెస్టిసైడ్స్ లేదా యూరియా ఎక్కువ వాడితే కనుక ఏదో క్యాన్సర్ వస్తుంది, ఎక్కువ వాడకూడదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎక్కువ చేస్తే జైల్లో వేస్తా అని చెప్పేసి
ఇంకా నేను ఇంకా అలా చెప్పట్లేదు. ఆయన చెప్పిన విధంగా చెప్పట్లేదు. రైతుల్ని నిజంగా కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడడం నిజంగా బాధాకరం. అట్ ది సేమ్ టైమ్ అచ్చెన్నాయుడు గారైతే యూరియా కొరత ఉంది. దాని మూలంగా అన్నదాతలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆయనైతే ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కొంచెం ఐరానిక్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి నిజంగా అయోమయాన్ని కలుగజేసింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆర్‌బీకే సెంటర్‌లు ఏవైతే ఉన్నాయో, ఆర్‌బీకే సెంటర్‌లకి రైతులు వచ్చేవాళ్ళు. ఒక రోజు, 2 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళకైతే ఇంత భయంకరమైన కొరత, లేదంటే ఇంత తీవ్రంగా వాళ్ళు ఇబ్బందులైతే పడలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఇంత భయంకరంగా, ఇంత తీవ్రంగా గొడవలు జరిగి, ధర్నాలు జరిగి, రైతులు రోడ్ల మీదకొచ్చి గొడవలు చేసే విధంగా ఎక్కడ లేదు. ఈ ఈ టర్మ్‌లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆర్‌బీకేలో ఎటువంటి ఈ యూరియాకి సంబంధించి కానీ, లేదంటే పనిముట్లు ఇవ్వడం గానీ, ఇంతకుముందు పనిముట్లు ఇచ్చేవాళ్ళు, యూరియాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన మందులు గానీ, క్రిమికేటికలు గానీ అవన్నీ ఇచ్చేవాళ్ళు. రైతులకు సంబంధించిన డబ్బులు ఏదైనా కావాలంటే అక్కడ ఇచ్చేవాళ్ళు, కాంపెన్సేషన్ అవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆర్‌బీకే సెంటర్‌లు గానీ, సచివాలయాలు గానీ అంత యాక్టివ్‌గా వర్క్ చేసినట్టుగా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైమ్ చంద్రబాబు నాయుడు గారు యూరియా వాడొద్దు, రైతులు ఇంకా ఎక్కువ చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తామని చెప్పేసి చెప్పడం నిజంగా రైతులందరినీ కించపరచడమే, వాళ్ళని హర్ట్ చేయడమే కాకుండా, ఈ రైతులకు పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్రభుత్వం షేక్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ప్రభుత్వం మారిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ రైతుల్ని గానీ, ఏ ప్రజలనైనా గానీ మాటలతో గారడీ చేసి వాళ్ళ మనసును మార్చగల చాకచక్యమైన, అంటే ఆ టాక్టిక్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయని చెప్పేసి మనందరికీ తెలిసిందే.